ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని ప్రియబిడలైన మీ అందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఈ వాక్యం వినడంలో దేవుడు మీ ఎడల తన ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తూ ఆత్మీయమైనటువంటి మేలులతో తృప్తిపరచాలని నా ఆశ, అభిలాష. ఈ సమయమందు మనం ధ్యానం చేస్తున్న అంశ భాగం ఏంటనగా, సర్వశక్తునికి ప్రార్థన చేయుట వలన ఏమి లాభము? సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయుట వలన, సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయుట వలన ఏమి లాభము? ప్రార్థన రా అంటారు. ప్రార్థనకు వస్తే ఏం లాభం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఏ లాభాలు ఉన్నాయో మీకు జ్ఞాపకం చేస్తాను. సర్వశక్తుడు అనేది మన సబ్జెక్టు, సరేనా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. చాలామంది మాటలు ఇలాగ ఉంటాయని యోబు అంటున్నాడు. ఏమంటున్నాడు? 15వ వచనం చూద్దామా? మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఏం మాట అండి ఇది? యోబు మాట్లాడుతుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవరండి? దేవుడు. ఈ లోకంలో చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఏం దేవుడు దేవుడు అంటే ఎలాగెందుకు చేస్తాడు, మాకు అలాగెందుకైంది అనేవాళ్ళు మొదటి భాగం అయితే, రెండో భాగం అక్కడ చెప్పాడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి అంటే ప్రార్థన చేసేది లాభం కొరకా? అంటే మనుషుల వైఖరిని యోబు చెప్పాడు, మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థనకు వచ్చేది మనం లాభం కోసమా? ప్రార్థనకు వచ్చేది దేవునితో మాట్లాడుట కొరకు, సహవాసం చేయుట కొరకు. అలాంటప్పుడు లాభాపేక్షతో రావడం ఏంటి? పనికి వెళ్తున్నామంటే జీతం వస్తుంది, కూలి వస్తుంది. ఉద్యోగానికి వెళ్తున్నామంటే జీతం వస్తుంది. ప్రార్థనకి వెళ్తే లాభం రావడం ఏంటి అంటే వాళ్ళు అలాగ అనుకుంటున్నారు. ఏమి లాభం? ఏం కలుగుతుంది? మస్తు సార్లు పోయాము బాబా మేము ప్రార్థన, మాకు ఏం కలగలే అంటారు. బైబిల్లో ఇదే యోబు చెప్పే మాట ఏంటంటే, మీరు ఇదే 21వ అధ్యాయాన్ని, యోబు గ్రంథంలో 21వ వచనాన్ని చూస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. 22:21 మన్నించండి, 22:21లో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సహవాసము వలన మేలుంది అని దేవుని వాక్యం చెప్తుంటే లాభాలు ఏమున్నాయి? ఏ లాభం లేదా దేవుని ప్రార్థన చేయటం వల్ల? 29వ అధ్యాయం యోబు గ్రంథం, చాలా విషయాలు యోబు గ్రంథంలోంచి మాట్లాడతాను ఈరోజు, సరేనా? 29వ అధ్యాయము 5వ వచనం చూడండి. సర్వశక్తుడు ప్రార్థన చేయడం వల్ల ఏం మేలు కలుగుతాయో 5వ వచనం చూడండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండి చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా,
సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయుట వలన ఏమి లాభము అని అంటే ఆయన అంటున్నాడు, సర్వశక్తుడు నాకు తోడై ఉండుట ద్వారా నా పిల్లలు ఎలాగున్నారు? ఆ చుట్టూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు తమ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఆ తల్లిదండ్రులు బాధ చెబితే వర్ణనాతీతం. మా పిల్లోని చదివించాం, ప్రయోజకుని చేశాం, వాడు ఇప్పుడు అమెరికాకి వెళ్ళాడయ్యా. బీపీ మాత్రం వేసుకున్నావా అంటాడు, తిన్నావా అంటాడు. కనీసం 2-3 ఏళ్ళకు ఒకసారి కూడా చూడడానికి రాడు. నిన్ను చూడాలని ఉందంటే వీడియో కాల్ చేస్తా అంటాడంట. నేను అంటాను, కొడుకో కూతురో ఎవరో ప్రక్కన కూర్చొని ప్రక్కన మాట్లాడుతూ స్పర్శ అంటే అమ్మ చెయ్యో నాన్న చెయ్యో పట్టుకొని మాట్లాడితే, లేదా పిల్లలు చేయి పట్టుకొని, లేదా పిల్లల చేతితో భోజనం పెట్టించుకొని తింటే ఎలాగుంటుంది? ఆన్లైన్లో ఫోన్లో చూసి అదో అమ్మ బిర్యానీ తెచ్చి పంపించిన ఆర్డర్ చేసిన తిను అంటే ఎట్లుంటుంది? కానీ యోబు అంటున్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేయడం వల్ల ఆయన నాకు తోడై ఉన్నాడు, నా శ్రమలో కూడా నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నప్పుడు, ముందు విషయాలు చెప్తున్నాడు అన్నమాట. ఆయన నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారు? నా చుట్టూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది కాదా గొప్ప ధన్యత? ఈరోజు సాయంత్రం అయ్యేసరికి ఏదో కలిగిన కాటికి తిని తల్లి పిల్లలు అందరం ఒకే ఇంట్లో నిద్రపోతున్నాం, భోంచేస్తున్నాం. ఉదయం లేవగానే స్తుతులు చెల్లించి వారి వారి పనులలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇదొక గొప్ప ధన్యత, ఇదొక గొప్ప ధన్యత. సో సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. ఒక 4 విషయాలు చెప్తాను. మొదటి విషయానికి వెళ్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింప. చాలు ప్రియులారా, మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సర్వశక్తుడగు దేవుడు క్రమపరుస్తాడండి, క్రమాన్ని నేర్పిస్తాడు అని చెప్తాను నేను. ఏమి నేర్పిస్తాడు ఆయన? ప్రార్థన చేసే సర్వశక్తుడగు దేవుడు గద్దించినా శిక్షించినా క్రమాన్ని నేర్పిస్తాడు ఆయన. అక్రమమైన దారిలో నడిపించడు ఆయన, క్రమాన్ని నేర్పిస్తాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా అలాగా రోడ్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ అడవిని చూసామనుకుందాం. అడవిని చూస్తే అడవిలో చాలా రకాలైన చెట్లు ఉంటాయి. పిచ్చి మొక్కలు ఉంటాయి, ఫలాలిచ్చే మొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అడవిలోని చెట్లు ఎలాగుంటాయి? ఎటుంటాయి? గుబురు గుబురుగా ఉంటాయి. అంటే మామిడి చెట్లన్నీ ఒక లైన్లో, లేకపోతే ఉసిరేకాయ చెట్లన్నీ ఒక లైన్లో, లేకపోతే నేరేడు చెట్టు ఒక లైన్లో, అలాగుండవు. ఆ పక్షులు తిన్న కాయలు విత్తనాలు పెంట రూపంలో ఎక్కడన్నా వేసింటే అవి అక్కడక్కడక్కడ మొలిచి అవన్నీ గుబురు గుబురుగా ఉంటాయి. అడవిలోని చెట్లు గుబురు గుబురు గుబురుగా ఉంటాయి. అదే తోటలోని చెట్లు ఎట్టుంటాయి? లైన్గా ఉంటాయి. అది ఏ చెట్టు అన్నా కానివ్వండి, చెనక్కాయ ఇత్తారనుకోండి, లైన్గా స్కేల్ పెట్టి గీత గీసినట్టుగా. ఏ చెట్టు అయినా చూడండి, వరి నాటుతున్నారు, నాటేటప్పుడు మీరు చూడండి, ఎదిగినప్పుడు అంత గుబురుగా మీకు కనిపించవచ్చు, కానీ కోసినప్పుడో నాటేటప్పుడో చూడండి లైన్గా. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వ్యవసాయదారుని చేతిలో ఉన్నటువంటి చెట్లేమో లైన్గా ఉన్నాయి. అవి చీని చెట్లైనా, నిమ్మ చెట్లైనా, లేకపోతే మరొకటి మామిడి చెట్లైనా ఒక లైన్గా ఉన్నాయి. ఇవే చెట్లు అడవిలో ఉంటే గుబురు గుబురుగా ఉన్నాయి. ఏంటి ఇక్కడికి అక్కడికి తేడా అంటే, అక్కడ తోటమాలి లేడు, అక్కడ చెట్లు వేసిన వ్యవసాయదారులు లేరు. కానీ తోటలో అయితే తోటమాలి ఉన్నాడు, లేదా వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆయన ఒక క్రమపరిచాడు. అలాగే లోకంలో ఉన్న వాళ్ళకు క్రమం తెలియదు, దేవుని ప్రార్థించే వాళ్ళకి ఏం తెలుసు? క్రమం తెలుసు. చూడండి, ఆహారం తింటున్నామంటే ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. లోకస్తులైతే అన్నం పెట్టుకున్నారు, తిన్నారు, అంతే. మందిరంలోకి వస్తే మనం లైన్గా కూర్చోవడం తెలుసు. ఎప్పుడు మందిరంలోకి వెళ్ళడానికి వచ్చిన ఎవరన్నా మందిరంలోకి పిలుచుకొచ్చాం అనుకోండి,
యాడ కూర్చోవాలనో తెలియదు. ఒకసారి నేను ఇదే మందిరంలో చూశాను, ఇక్కడే మన మందిరంలోనే మనం చూశాను. ఒక మగపిల్లోడు వచ్చి, యవనస్తుడు వచ్చి ఆడపిల్లల సైడ్ కూర్చున్నాడు, వెనకాల ఖాళీగా ఉందని. ఇంకొక స్త్రీ వచ్చి మగ పురుషులంతా అలా కుర్చీలో కూర్చుంటే వాళ్ళ ముందు కూర్చుంది. తెలియదు వాళ్ళకి ఎక్కడ కూర్చున్నాంలే అని. అదే మనం స్థానిక సంఘములో ఉన్న ప్రార్థనా పరులమైతే ఒక క్రమాన్ని, అందుకే అక్కడ అన్నాడు గద్దించి శిక్షించి. చూడండి అక్కడ అన్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు. అసలుకి ఎందుకు ప్రభువా నువ్వు గద్దిస్తూ ఉన్నావు? దేని కొరకు నువ్వు గద్దిస్తున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రిక. మమ్మల్ని గద్దించాల్సిన అవసరం ఏంటి? సేవకుని ద్వారా హెచ్చరించాల్సిన అవసరం మాకేంటి అంటే 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని చూద్దాం. ఎందుకు దేవుడు గద్దిస్తాడో 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు దేవుడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? మనం పరలోకములో తన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇట్లుండమంటున్నావు, అట్లుండమంటున్నావు? మేమున్నది కరెక్ట్ కాదని చెప్తున్నాడు సేవకుడు, లేకపోతే మేం చెప్పేది కరెక్ట్ కాదంటున్నాడు అంటే, పరిశుద్ధతలో పాలు పొందాలి అంటే దేవుని శిక్ష తప్పనిసరిగా అవసరం. ఇక్కడ అందుకే అన్నాడు మన మేలు కొరకే. ఇంకా చాలా ఇష్టమైన మాట ఏంటి అంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. అది ప్రియులారా, ఎందుకు మన పిల్లల్ని గద్దిస్తున్నావు? వీలైతే లాగి చంపగా పడవని కొడుతున్నావు గేటు. ఎందుకు కొడుతున్నాం మనం? ఎందుకు కొడుతున్నాం వాళ్ళను? ఏమని మాట్లాడరు? మీరు ఎవరు కొట్టరు మీ పిల్లల్ని ఎప్పుడు? మీరు వాళ్ళను ప్రేమిస్తున్నారు కాబట్టే కొడుతున్నారు. మీరు వాళ్ళను ప్రేమించకపోతే ఎవడట్లా పోతే నాకేమనుకునేవాళ్ళు. మీరు బయట పిల్లలను కొట్టం మనం, వాళ్ళతో మాకేం పని, ఎవరెట్లా పోతే మాకేమని అనుకుంటాం మనం. కానీ మన పిల్లలైతే మనం ఒక దెబ్బ వేస్తాం. వాళ్ళ మీద మనకున్న ప్రేమ వాళ్ళను క్రమంలో నేర్పించాలని. అంతెందుకండి, పాలు తాగే పసిపిల్లని కూడా అమ్మ కొడుతుంది. ఎప్పుడు కొడుతుంది చెప్పండి? పాలు తాగుతా అప్పుడప్పుడే పనులు వస్తుంటాయి వానికి. ఆ పనులతో చీకుతూ ఒకసారి అట్లా కొరికేస్తాడు. కొరికితే ఎంత బాగా కొరికినవారు అంటదా. చిన్న పిల్లోడండి, సంవత్సరం లోపు ఉంటాడు, పడమని కొడతాడంటే. కొడతానే వానికి అప్పుడు ఏమర్థమవుతుందంటే, ఓహో ఈసారి కొడితే మన దవడ వాస్తుంది కాబట్టి కొరకూడదని వాడికే జాగ్రత్త. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన పిల్లలను మనము గద్దించడములోనో కొట్టడములోనో హెచ్చరించడములోనో వారి మీద మనకు ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు సేవకునికి ప్రేమ లేకోకుండానే గద్దిస్తాడా? మీరు నమ్మండి ప్రియులారా, మీరు నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. నేను మాత్రం నా స్థానిక సంఘంలో ఉన్న బిడ్డలనైనా వాక్యమైన బిడ్డలైనా గద్దిస్తున్నాను అంటే ఖచ్చితంగా వారి మీద ప్రేమ ఉంది. ద్వేషం మాత్రం లేదు. ద్వేషం లేదండి. ద్వేషం ఉంటే వాళ్ళకు మన ముఖం చూపించాం, మన ముఖాలు వాళ్ళు చూపిరు. కానీ ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు గద్దిస్తాం, మళ్ళా యథావిధిగా యాజ్ యూజ్గా మాట్లాడుతాం, నవ్వుతాం, అయిపోయా. ఇప్పుడు గద్దించి ఈ పగను అట్లే పెట్టుకొని, ఈ కోపాన్ని అట్లే పెట్టుకొని ఉంటే వాడు సేవకుడు కాదు, వాడు విశ్వాసే కాదు. కొంతమంది లోపలికి వచ్చి ఇటు అంటారు వందనాలని చెప్పేసి. నేను అనుకుంటాను ఏమైనా మెడ పట్టుకుందేమో పాపం నిద్రలో అని. నిద్రలో పట్టుకుంటే మెడలో అంటే పక్కకు చూసి, అంటే ఎదురుగా చూడడానికి. ఎందుకంటే ఏదో గద్దించింది వాళ్ళకి తగిలింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రేమ ఉన్న చోటే గద్దింపు ఉంటుందండి. ఎక్కడైనా మీరు గమనించండి, ప్రేమ ఉన్న చోటే. ప్రేమ లేని చోట గద్దింపు ఉండదు, శిక్ష ఉండదు. ఎవడెట్టబోతే నా జీతం నాకు వచ్చేది చాలు అనుకునేవాడు గద్దించడు, ప్రేమించడు. ఒక ఉపాధ్యాయుడు తన ఎదుటిన్న పిల్లలను ప్రేమిస్తాడు కాబట్టే వాళ్ళు బాగుండాలని గద్దిస్తాడు, కొడతాడు ఒకేటు. అంతే తప్ప వాళ్ళను కొట్టి TV9లో కనపడాలనే ఉద్దేశమే వాడికి ఉండదు. అలాగే సర్వశక్తుడు కూడా
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసే జీవితాలను క్రమపరుస్తాడు, గద్దించి శిక్షించి క్రమపరుస్తాడు. ఆయన క్రమపరిచే దేవుడు. రెండవది, ప్రార్థన చేయటం వల్ల ఏం మేలున్నాయో చూద్దామా? యోబు గ్రంథమే 8వ అధ్యాయము. యోబు గ్రంథము ఎక్కడ మనం చదువుతున్న సర్వశక్తుడు అనే మాటను మనం చూస్తాం ప్రియులారా. 8వ అధ్యాయము 3వ వచనము. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా సర్వశక్తుడగు చూడండి, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా. చాలు ప్రియులారా. రెండవదండి, సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయటం వల్ల ఏమి లాభము అని అంటే, మొదటిది క్రమపరుస్తాడు, గద్దించి. రెండవది, సర్వశక్తుడగు దేవుడు న్యాయం చేస్తాడు ప్రియులారా. మన దేవుడు న్యాయం చేసే దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో కొంత వ్యక్తులను మనం చూస్తే ఆయన న్యాయము చేసేవాడు. చూడండి, ఇక్కడే 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయము. ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. 10వ వచనము 12వ వచనం, 2 చదువుదాం. 11 వద్దు, 10వ వచనము 12వ వచనం. 34వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనము 12వ వచనం. విజ్ఞానము గల మనసులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. 12వ వచనం. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు ఏమి తప్పడు? న్యాయం తప్పడు. నువ్వు న్యాయస్థానానికి వెళ్తే కూడా డబ్బులు ఇస్తే న్యాయాన్ని అన్యాయంగా చేసే రోజులు ఇవి. అందుకే ఎప్పుడో ఒక మాట అంటుంటాను, సూటు కేసుతో కోర్టు కేసులు మాయమయ్యే రోజుల్లోకి వచ్చేసాం. ఏ కేసులైనా సూటు కేసుల్లో సొమ్ము వెళ్ళిందంటే మాయమైపోతాయి. మన దేవుడు అలాంటి వాడు కాదు. అన్యాయాన్ని న్యాయమని, న్యాయాన్ని అన్యాయం అనేవాడు కాదు. ఆయన న్యాయం న్యాయమే అంటాడు. నువ్వు అన్యాయము చేత బాధపడుతున్నావా? నీ పక్షాన వాదిస్తాడు ఆయన. రాహేలు ఎలాంటిదట? అబ్బా సౌందర్యవతి అని రాయబడింది, అందగత్తె. లేయా జబ్బు కన్లది. బహుశా అది ఏ రీతిగా ఉందో మనకు తెలియదు, బైబిల్ అలాగ వివరించలేదు. కానీ జబ్బు కన్లది అని మాత్రం మనకు తెలుసు. అందుకే వాళ్ళ నాయన ప్రేమించలా, అక్కను చెల్లెలు కూడా ప్రేమించలా, భార్యను భర్త కూడా ప్రేమించలా. ఎవరు ప్రేమకు నోచుకోలే ఆమె. పెళ్ళైతే మొబ్బులో చేసేసాడు లాబాను, కానీ ప్రేమకు నోచుకోలా. అందరూ ద్వేషిస్తూ ఉన్నారు అందము లేనందుకు. కానీ అక్కడ చూడండి, యెహోవా చూచి అని రాయబడింది. ద్వేషించబడేటటువంటి లేయాను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆమెకి ఏం చేశాడు? న్యాయం చేశాడు. ఎలాగో తెలుసా? రాహేలు కన్నా ముందు గర్భము ధరించింది ఆమె. రాహేలు ఎప్పుడో మొరపెట్టగా భర్తను పట్టుకొని నాకు పిల్లలు లేని ప్రాధేయపడుతుంది. 36వ వచనంలో అక్కయ్యింది అసూయపడి. యాకోబు అంటాడు, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా నీకు పిల్లలు ఇవ్వడానికి అని మాట్లాడుతూ వచ్చాడు. చివరికి ఎప్పుడో కలిగారు. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అన్యాయముగా బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తాడు ప్రియులారా. మన దేవుడు అన్యాయముగా బాధపడే వారిని చూసే దేవుడు. మనమే నన్ను ఎవ్వరు చూడలా, నేను ఒంటరి అని అనుకుంటాం, కానీ దేవుడు చూస్తాడు. అందుకే వ్రాయబడింది, సర్వశక్తుడగు దేవుడు క్రమపరుస్తాడు, సర్వశక్తుడగు దేవుడు న్యాయం చేస్తాడు. నాకెవ్వరు లేరు అనుకోవాల్సిన పనిలే. దేవుడు ఉన్నాడు. ఈరోజు కాకపోయినా ఒకరోజు న్యాయం చేస్తాడు. నువ్వు అన్యాయం ఎప్పుడూ కావు దేవుని నమ్మి, లేదా ప్రార్థన చేసి ఎప్పుడూ అన్యాయం కావు. ప్రార్థన చేసిన నీవు ఏదో ఒకరోజు తప్పకుండా రెండంతల ఆశీర్వాదముగా, రెండంతల దీవెనగా న్యాయం పొందుకుంటావు. మూడవది, సర్వశక్తుడు ఏం చేస్తాడో చూద్దామా? యోబు గ్రంథం 32వ అధ్యాయము
ఎనిమిదో వచనాన్ని చూద్దాం. ఎనిమిదో వచనాన్ని మనం చూద్దాం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని చూసారా, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. చాలు ప్రుగులారా. మూడవదండి, సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయుట వలన ఏం కలుగుతుంది? వివేకం వస్తుంది. కొంతమంది నేను చూసినప్పుడు అనుకుంటాను, వీళ్ళు మంచి తెలివిగా పనులు చేసుకుంటున్నారే, జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నారే అని నేను అడిగేస్తాను. అప్పుడు అనిపించే మాట ఏంటంటే, ఇది ప్రభు పాదాల చెంత పొందుకునేదే. అందుకే మీరు చూడండి, సొలొమోను అనబడే వ్యక్తికి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. సొలొమోన్, ఏం కావాలి నీకు అని అన్నాడు. సొలొమోన్ అంటున్నాడు, నీ ప్రజలకు జ్ఞానము చేయడానికి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము నాకు దయచేయి. ప్రభునందు ప్రియులారా, సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేస్తే వివేకాన్ని ఇస్తాడండి. వివేకాన్ని ఇస్తాడు. చాలా చక్కగా ఆధ్యాత్మికంగానే కాదు, భౌతికంగా కూడా వారు స్థిరపడే విషయంలో, బలపడే విషయంలో, ప్రయోజనకారే విషయంలో ఒక వివేచనని ఇస్తాడు. కొంతమంది చాలా పేదవాళ్ళండి, తమ పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతూ ఉంటారు. నేను అనుకునేవాడిని, అంత ఫీజులు ఎట్లా కట్టుకుంటూ, పెద్ద పెద్ద ఉద్యోగస్తులే అంత ఫీజు కట్టుకోలేరే, వీళ్ళ పిల్లలకు అంత పెద్ద విద్య లభ్యేటటువంటి ఈ పరిస్థితులు ఎలాగొచ్చాయంటే, ఆ తల్లిదండ్రుల వివేచన ఏంటో తెలుసా? ఎవరెవరినో అడుగుతారు, అయ్యా మాకేం తెలియదయ్యా, మా పిల్లల గురించి చూడండి. అవి హాస్టల్ సీట్లు కావచ్చు, కాలేజీ సీట్లు కావచ్చు, కొన్ని ఫ్రీ సీట్స్ ఉంటాయి ప్రతి పాఠశాలలో. మీకు తెలుసా, ఈ పులివెందల్లో ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ రూల్ ఏంటో తెలుసా? మీకు తెలుసో తెలియదు, ఒక నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. గవర్నమెంట్ రూల్ ఏంటంటే, 100 మంది పాఠశాలకు పిల్లలు వస్తే ఖచ్చితంగా అందరూ ధనవంతులే ఉండరు. ప్రైవేట్ స్కూల్లో కూడా పేదవాళ్ళు కూడా ఉంటారు. సో పేద పిల్లలైనటువంటి 25 మందికి ప్రతి ప్రైవేటు పాఠశాల ఉచిత విద్యను అందించాలన్నటువంటి ఒక రూల్ గవర్నమెంట్ జీవో ఉంది. చాలా మందికి తెలియదు. అందుకే వాళ్ళ దగ్గరకు పోయేసి, సార్ మా పిల్లలకు ఒక 10 రూపాయలు ఫీజు తగ్గిస్తారు, ఒక 1000 రూపాయలు అంటే కన్నా సరే పని. వాడేమో ఒక 25 మందిని టార్గెట్ పెట్టుకొని ఫ్రీ అని రాసింటాడు. మనం అనుకుంటాం మేం చెప్తే వాళ్ళు వింటారని. నో, ఇలాంటి విద్యా విధానాలు ఉపాధ్యాయులకు తెలుసు. అందుకే ఆ ఉపాధ్యాయులను ఈ తల్లిదండ్రులు చాలా దీనత్వముతో వివేకంగా అడిగి తమ పిల్లలను ఉన్నతమైన విద్యలో రాణించుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, సర్వశక్తుడకు దేవుడు ఏం చేస్తాడు? వివేచననిస్తాడు. పనులలో, ప్రయాణాలలో, సమస్తాన్ని సమకూర్చుకునే విషయంలో తొందరపాటునివ్వడు. చూడండి, తొందరపాటునివ్వడు. వివేచన. తొందరపాటు అనేది ఎప్పుడు కూడా మంచినీళ్ళను కూడా పాడు చేసేస్తాయి, తొందరపాటు అయితే. కానీ వివేచన చెడ్డ నీళ్ళను కూడా ఏం చేసుకోవచ్చు? మంచి చేసుకోవచ్చు. ఎట్లన్నా అంటారా, సెలములోకి వెళ్ళాం, పూర్వపు దినాల్లో నీళ్లు తోడుకునేవాళ్ళు, ఏట్లోకి వెళ్ళి ఆ నీళ్ళలో మనం చేయి అటు ఇటు కలిపించేదంటే అన్ని కులుగులైపోతాయి. ఒక్క 10 నిమిషాలు ప్రక్కన కూర్చున్నాం అనుకోండి, తొందరపడుకోకుండా కులుగులన్నీ కిందికి వెళ్ళిపోతాయి, తేట నీళ్ళు పైకి వచ్చేవి. వివేచన కలిగిన వాళ్ళు తొందరపడరు, నిదానిస్తారు. సర్వశక్తుడకు దేవునికి ప్రార్థన చేస్తే గద్దించైనా శిక్షించైనా క్రమపరుస్తాడు. రెండవది న్యాయం చేస్తాడు. మూడవది వివేచననిస్తాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 4వది 24వ అధ్యాయం, యోబు గ్రంథంలోని 24వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? చాలు. 4వది ప్రియులారా, సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ఒక్క ఆదివారమే కాదు, ప్రతి నియామక కూడికల్లో కూడా ఏం చేస్తారు? వాళ్ళు పాలు పొందుతారు. ఆదివారం ప్రార్థన చేసే వాళ్ళ బతుకులు అంతంత మాత్రమే ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇది సండే భక్తులే. ఇవన్నీ పూర్వపు దినాల్లో పండుగ భక్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు సండే భక్తులు అయ్యారు. అందుకే ఎట్లన్నా చూడండి, ఆ బ్రతుకులు ఆటికాటికే ఉంటాయి.
కానీ నియామక కూడికలు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు ప్రియులారా. సేవకుడని మనం అనుకుంటాం కానీ కాదు. మన బండి నడవాలి అంటే 100 రూపాయలు పెట్రోల్ పట్టించుకున్నా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోతుంది అని తెలిసినప్పుడు ముందే వెళ్ళి ఫిల్ చేసుకుంటాం. అలాగే ఆదివారం నుంచి ఆదివారం వరకు కాదు, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు ఎప్పటికప్పుడు దేవుని సహవాసం అవసరం. మనమైతే వారంలో 3 రోజులు కూడుకోవడానికి అబ్బో చాలామంది తెగ బాధపడిపోతున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, నియామక కూడికలను ఏర్పాటు చేసి, 2వ లైన్లో మీరు చూశారో లేదో, ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుకు చేత, దేవుని ఎదుట బాప్తీసం తీసుకొని ఆరాధించే బిడ్డలము అన్నవాళ్ళు ఎందుకు రావడం లేదు? అది వాళ్ళ కర్మ. సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేస్తే క్రమాన్ని ఇస్తాడు, న్యాయాన్ని చేస్తాడు, వివేచన ఇస్తాడు. 4వది నియామక కూడికలను ఏర్పాటు చేసి అందులో వృద్ధినిస్తాడు. ఇంకేం కావాలి లాభం? ఇంతకన్నా లాభం ఏముంది ప్రార్థన చేయటం వలన? దీని మించిన లాభం మరెక్కడ లేదు ప్రియులారా. కాబట్టి సర్వశక్తుడగు దేవుని ప్రార్థన చేయుట మానకూడదు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ఒక్కసారి ప్రభు శరణు పెడదాం. దేవా, నీకు ప్రార్థన చేయడం వల్ల ఏ లాభం ఉంది అని యోబు మాట్లాడి ఆయనే తన ఆత్మ నడిపింపు చేత అనేక విషయాలు చెప్పాడు. క్రమపరుస్తారన్నారు, న్యాయం చేస్తా అన్నారు, వివేచన ఇస్తా అన్నారు, నియామక దినములను ఏర్పాటు చేసి మేలు చేస్తానన్న మీ పరలోకపు వాక్కులను బట్టి ఓ తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను ప్రార్థన చేయటం మానని జీవితం ఓ తండ్రి నాకు, నా కుటుంబానికి దయచేయి. ఎవరో మానారు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని నాకొద్దు. నేను, నా ఇంటి వారు మాత్రం నీతి సూర్యుని కొలిచే అనుభవంలోనికి రావడానికి సహాయం ఇచ్చేయని ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తుడగు దేవునికి ప్రార్థన చేయుట వలన ఏ లాభము అన్న మాటను మేము ఆధారము చేసుకొని సర్వశక్తుడు చేసే కొన్ని కార్యాలను మీ లేఖనాలలో నుంచి మేము చూసాము నాయన. నిజమే తండ్రి, ఒకప్పుడు మాకు ప్రార్థనా జీవితం లేనప్పుడు క్రమము లేదు. ఎటు పడితే అటు ఉన్న మా జీవితాలు క్రమపరిచారు. మా కట్టు బొట్టు, ఇల్లు, వాతావరణ పరిస్థితులన్నీ క్రమాన్ని చేశారు. మేము ఇతరుల చేత బాధ నొందుతూ అన్యాయమైపోతూ ఉన్నప్పుడు మాకు న్యాయం చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. మా జ్ఞానం చాలా స్వల్పమైనది. మిమ్మల్ని ప్రార్థన చేయటం ద్వారా వివేచననిచ్చారు నాయన. సర్వశక్తుడగువైన దేవుడువైన నీవు నియామక కూడికలో పాలు పొందే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విలువైన పరలోకపు మాటలు విన్న మేము సర్వశక్తుడగు దేవుడువైన మీ సహవాసాన్ని ఎప్పుడూ కోల్పోక మా ప్రార్థనా జీవితాన్ని దినదినము మెరుగుపరుచుకుంటూ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దర్శించిన ఆయన, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఈ వాక్యం వింటున్న బిడ్డలను, వారి బిడ్డల అనారోగ్యాలను తొలగించి స్వస్థత, నెమ్మది, సమాధానాన్నిచ్చి మీరు మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.